ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోచున్నది చిత్తగించును, వారు హససోన్ తామారు అని ఏన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేశారు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆశ్చర్యకరుడైన మా దేవా, పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. చదివించబడి మీ వాక్య భాగంలో నుండి మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలకు జీవాహారము దయచేయండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును, హృదయమును మీరు అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 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 మంచిది. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనల్ని ప్రేమించి మరి ఈ నెలలో కూడా 5వ నెలలో కూడా 2వ విశ్రాంతి దినాన్ని, 2వ ఆదివారాన్ని కలిగి ఉండటానికి ప్రభు మనకు సహాయం చేశారు. మనం ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఉన్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయంలోని మొదటి 4 వాక్యాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ భాగంలో మరి యెహోషాపాతు, ఎవరు చెప్పండి? యెహోషాపాతు అనేటటువంటి వ్యక్తి యోదయ దేశాన్ని, యూదా రాజ్యాన్ని ఆయన పాలిస్తూ ఉన్నాడు. యెహోషాపాతు యూదా దేశానికి 4వ రాజుగా ఉన్నాడు. ఎన్నవ రాజు? 4వ రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు అనగా అర్థము యెహోవా నా న్యాయాధిపతి, లేదా యెహోవాయే న్యాయము తీర్చువాడు అనేటటువంటి అర్థం ఉన్నట్లుగా మనం తెలుసుకోగలం. యెహోషాపాతు యూదయ దేశాన్ని పాలిస్తూ ఉన్నటువంటి దినాలలో ఆయన పరిపాలనలో ఒక గొప్ప విపత్తు సంభవించినట్లుగా, ఒక గొప్ప ప్రమాదం ముంచుకొచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ఏముంది? మొదటి వాక్యంలో మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంటే మోయాబీయులు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు, మెయోనీయులు వచ్చారు. అంతలో 2వ కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీదకి వచ్చుచున్నది. వారు హససోన్ తామారు అని ఏన్గేదీలో ఉన్నారని చెప్పగా, మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు వీరు కాకుండా మరలా గొప్ప సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచు ఉన్నది. పై 3 తరగతుల వాళ్ళు, పైనున్న 3 దేశాల వాళ్ళు ఆల్రెడీ వచ్చారు. మొదటి వాక్యంలో యెహోషాపాతు మీదకి వచ్చిరి, ఆల్రెడీ వారు యుద్ధానికి వచ్చారు. 2వ వాక్యంలో సిరియనుల తట్టు నుండి మరొక సైన్యం వచ్చిందన్నమాట. అంటే 4 దిశల 4 వైపులా యూదా దేశాన్ని వారు చుట్టుముట్టినట్లుగా, 4 వైపులా యెహోషాపాతు రాజ్యాన్ని వారు ఆవరించినట్లు ఇక్కడ మనము చదువుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. అంటే యుద్ధానికి వారు సన్నద్ధం అవుతూ ఉన్నారు, యుద్ధానికి వారు పూనుకుంటా ఉన్నారు, యుద్ధానికి వారు సై అంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యెహోషాపాతు ఏం చేశాడు అనే వాక్యంలో ఉంది. 2వ వాక్యం చివరిలో హససోన్ తామారు అని ఏన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసింది. 3వ వాక్యం, అందుకు యెహోషాపాతు భయపడి, మొట్టమొదటిగా ఏం చేశాడు ఆయన? అంతే కదా, మోయాబీయులు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు, మెయోనీయులు వచ్చారు, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి వచ్చింది. అంటే నలువైపుల శత్రు సైన్యము, నలువైపుల దేశమును శత్రువులు చుట్టుముట్టినప్పుడు
నలువైపులా మనకు సమస్యలు, పోరాటములు చుట్టుముట్టినప్పుడు మనం ఏం చేస్తాం? కుటుంబంలో ఆర్థిక పరమైన స్థితి ఇబ్బందిగా ఉంది, అలాగే పిల్లల యొక్క భవిష్యత్తు మరి అగమ్యగోచరంగా ఉంది, ఆరోగ్యముల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ రీతిగా 4-5 సమస్యలు ఒకదాని వెంబడి ఒకటి పోగతలిగే మరొక ప్రాబ్లం, ఒక సమస్య తీరగతలిగే మరొక సమస్య వచ్చింది అంటే, ఇలా వస్తూ ఉంది అంటే మనం కూడా ఏమవుతాము? భయపడతాం, భయానికి లోనవుతాం. భయానికి లోనై మనము ఏదో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. మనకి ఏదైనా జరిగిందేమో, ఎవరైనా మనకి ఏదైనా చేయించారేమో, ముందు పెట్టారేమో, లేదంటే శాతపడులు అలాంటివి ఏమైనా చేశారేమో, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు మనకు దాపురించినవి అంటే, ఇన్ని అగచాట్లు మనకు వచ్చినాయి అంటే, ఎవరైనా ఏదైనా గిట్టిన వాళ్ళు చేయించారేమో అని మనము భయానికి లోనయ్యి మనం కూడా మానవ సంబంధమైన పద్ధతుల పైన ఆధారపడతాం. కానీ యెహోషాపాతు భయపడిన మాట వాస్తవమే. భయపడి ఆయన దాక్కోలేదు, భయపడి ఆయన పారిపోలేదు, భయపడి ఆయన తను తాను చంపుకోలేదు, భయపడి ఆయన ఇంకొకటేదో చేయలేదు, భయపడి ఆయన ఇతర దేశాల సహాయమును కోరలేదు, భయపడి ఆయన ఆయుధాలు సిద్ధం చేయలేదు, భయపడి ఆయన యుద్ధ వ్యూహాల గురించి ఆలోచించలేదు. భయపడి ఆయన చేసిన పని ఏమిటంటే, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేయటానికి. ఎవరి యొద్ద? బాబు మీరు చెప్పండి, బాబు ఎవరి యొద్ద? దేవుని యొద్ద విచారణ చేయటానికి ఆయన మనసు నిలుపుకున్నట్లుగా, దేవుని యొద్ద విచారించటానికి ఆయన మనసు నిలుపుకున్నాడని దేవుని వాక్యం చెబుతుంది. యుద్ధము మనుషులకు ఎటువంటి పరిస్థితులను తీసుకొస్తుంది? యుద్ధము దేశమును, దేశ పౌరుల్ని ఏ స్థితిలోనికి నడిపిస్తుంది? నేను చెప్తాను, అవసరమైన వాళ్ళు రాసుకోండి. యుద్ధం మొట్టమొదటిగా ప్రజల్ని దాదాపుగా 14-15 కారణాలు చెప్తాను. యుద్ధము ప్రజల్ని నిరాశ్రయులుగా చేస్తుంది. ఏం చేస్తుంది? యుద్ధము ప్రజల్ని నిరాశ్రయులుగా చేస్తుంది. రెండవది, యుద్ధము ప్రజల్ని అవిటి వారినిగా, కాలు చెయ్యి కోల్పోయేలాగున, కన్ను దేహములో సగభాగం కోల్పోయేలాగున చేస్తుంది. మూడవది, దేశ ప్రజలను అన్నపానీయాలకు దూరం చేస్తుంది. నాలుగవది, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. భార్యకు భర్త, భర్తకు భార్య, బిడ్డలకు తల్లిదండ్రులకు బిడ్డలు కాకుండా చేస్తుంది. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఐదవది, దేశ పౌరుల్ని, దేశ ప్రజలను ఆర్థిక విషయాల్లో చితికిపోయేలాగా చేస్తుంది. ఆరవది, దేశము ప్రజలు శవాల దెబ్బగా, శ్మశానముగా మారుతుంది దేశము. అలాగే ఏడవది, మరి యుద్ధ ఫలితాలు దేశ ప్రజలను వలసదారులుగా చేస్తుంది. అలాగే ఎనిమిదవది, సైనికులు మరియు సాధారణ ప్రజలు చనిపోయేలాగా చేస్తుంది. తొమ్మిదవది, దేశము తన ఉనికిని కోల్పోతుంది. 10వది, ఎగుమతులు దిగుమతులు నిలిచిపోతాయి. ఏమైపోతుంది? దీనివల్ల ఎగుమతులు దిగుమతులు నిలిచిపోతాయి. దాని ఫలితంగా ధరలు బాగా పెరిగిపోతాయి. ఆ తర్వాత దేశం తన స్వరూపాన్ని కోల్పోతుంది. ఇరుగు పొరుగు దేశాలకు మనం తేలిక అవుతాము. తిరిగి కోలుకుంటానికి చాలా కాలం పడుతుంది. ఇక నాయకుల గురించి చెప్తాం. నాయకులు వారి కుటుంబాలు క్షేమంగానే ఉంటారు. నాయకులు మరియు వారి కుటుంబాలు క్షేమంగానే ఉంటారు. నాయకులు వారి యొక్క ఆస్తులు, వ్యాపార సంస్థలు కూడా బాగానే ఉంటాయి. అలాగే నాయకులు చక్కగా ఏసీ రూముల్లో కూర్చొని ఆర్డర్లు జారీ చేస్తూ ఉంటారే తప్ప వారెవరూ కూడా హెడ్లైన్లో ఉండి, బోర్డర్ లైన్లో ఉండి పోరాడేవారు. అండ్ యుద్ధము మనుషులకు లేదా దేశానికి ఎటువంటి పరిణామాలను తీసుకొస్తుందంటే, దేశంలో ఉన్న సాధారణ పౌరులను హతమారుస్తుంది, దేశంలో ఉన్న నాయకులను సురక్షితంగా చేస్తుంది. యుద్ధం వల్ల ఎవరికి నష్టం?
అమ్మా, సాధారణ ప్రజలకు, ఒక నామినల్ పీపుల్కి, సాధారణమైన పౌరులు సైనికులు ఎలా చనిపోతూ ఉన్నారో సాధారణమైన ప్రజలు కూడా చనిపోతూ ఉన్నారు. దేవుని వారలారా, ఈ యుద్ధ వాతావరణం, యుద్ధం యొక్క పరిస్థితులు దేశానికి తీసుకొచ్చేటటువంటి పరిణామాలు ఇవి. అందుకే ప్రస్తుతం మనకు ఎవరికి, పాకిస్తాన్కి ఏం జరుగుతుంది? ఒక యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం మరి ఇప్పుడే ఆరంభమైంది. పాకిస్తాన్లో ఎంతమంది సైనికులు చనిపోయారో మన దేశంలో కూడా సుమారుగా సైనికులు చనిపోయారు. దీని యొక్క పరిణామం దేశం విచ్ఛిన్నం కావటానికి, కుటుంబాలు విచ్ఛిన్నం కావటానికి, దేశం ఆర్థికంగా చితికిపోవటానికి, దేశంలో ధరలు భారీగా పెరిగిపోవటానికి, దేశం ఇతరుల దేశాలకు తేలికవటానికి కారణంగా మారిపోయింది. ఉక్రెయిన్కి, రష్యాకు అనేక దినాలుగా, అనేక నెలలుగా, సంవత్సరం కంటే పైగా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడే చైనాకు మనకు యుద్ధం ప్రారంభమైంది. దేవుని వారలారా, మనం సురక్షితంగా ఉన్నాము. బోర్డర్లో ఉండి, దేశ సరిహద్దుల్లో ఉండి, దేశ క్షేమం కొరకు దేశ సైనికులు, ఆర్మీ జవాన్లు ఎంతగానో పోరాడుతూ ఉన్నారు. ఎంతగానో వారు ప్రాణాన్ని పణంగా పెట్టి, ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని, కుటుంబాలను, భార్య పిల్లల్ని, తల్లిదండ్రులను త్యాగం చేసి వారు దేశ క్షేమం కొరకు వారు ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతూ ఉన్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఉండే కుటుంబాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎంతో భయాందోళనలకు లోనవుతూ ఉన్నారు. పంజాబ్, పాకిస్తాన్కి బోర్డర్, పంజాబ్ వాసులు భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఇళ్లలో నుండి బయటకు రావద్దని చెప్పింది గవర్నమెంట్, వాళ్ళకి ఆర్డర్ జారీ చేసింది. ఇంకా కొంతమందిని మరి ఆ సురక్షిత శిబిరాలకు వారిని తరలిస్తూ ఉంది. సేఫ్ జోన్లోనికి వారిని చేరుస్తూ ఉంది. పంజాబ్ రాష్ట్రం నుండి మన దగ్గరకు వాక్యం ఇవ్వడానికి వచ్చిన సేవకులు ఫ్రాన్సిస్ గిల్ గారు ఆయన చెప్తూ ఉందని ఫోన్ చేస్తే, మా ఇంటి మీదుగా బాంబులు వెళుతూ ఉన్నాయి, మా ఇంటి మీదుగా మిసైల్స్ వెళుతూ ఉన్నాయి, మా గృహానికి దగ్గరగా డ్రోన్స్ వెళుతూ ఉన్నాయి, మేము చాలా కలవరంతో ఉన్నాము, మా కొరకు ప్రార్థన చేయండి. వారికి పాకిస్తాన్కి ఒక 100 కిలోమీటర్ల లోపేనమాట, అంత దగ్గరగా వాళ్ళకి పాకిస్తాన్. ఈరోజు నీవు నేను సురక్షితంగా, క్షేమంగా, సుభిక్షంగా ఉండగలిగేదంటే దేవుని యొక్క యాజ్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప వలన మనం సురక్షితంగా ఉండగలిగాం. దేవుని వలన ఇక్కడ యుద్ధం తీసుకొచ్చేటటువంటి పరిణామాలు, తగాదలు, అల్లర్లు, పొట్లాటలు, మనుషుల మధ్య విభేదాలు, వైషమ్యాలు మరి పెంచుతాయే తప్ప ఎప్పటికీ కూడా మనుషులు కలిసి ఉండేలాగా చేయలేదని. అది యుద్ధ వాతావరణం సమసిపోవాలని, యుద్ధం నుండి దేశం బయటపడాలని, యుద్ధం నుండి ప్రజలు బయటపడాలని సంఘముగా మనము ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. యెహోషాపాతు భయపడినాడు. యెహోషాపాతు భయపడి ఏం చేశాడు? భయపడి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఆయన? 3వ వాక్యం. యెహోషాపాతు భయపడి, 3వ వాక్యం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపబలనని చాటింపగా. స్తోత్రం. ఆయన భయపడిన మాట వాస్తవమే, కానీ భయపడి ఆయన మరి అంతర్ధానం అయిపోలేదు, భయపడి ఆయన ఎస్కేప్ అయిపోలేదు, భయపడి ఆయన యుద్ధ వ్యూహాలు పన్నలేదు, భయపడి ఆయన యుద్ధానికి ఆయుధాలు సన్నద్ధం చేయలేదు. ఆయన దేశ ప్రజలను, దేశ పౌరుల్ని ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధపరిచేటండి. స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థన కొరకు ప్రజలను సమీకరించాడు. ఉపవాస ప్రార్థన కొరకు ప్రజలను క్రోడీకరించాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ప్రజల మనసుల్ని పురుకొల్పాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ప్రజలను మరి ఆయన రేపెట్టినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తాము, దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటూ, ఒక దేశ నాయకుడు, దేశ ప్రథమ పౌరుడు, కుటుంబం యొక్క ప్రథమ పౌరుడు తీసుకునేటటువంటి నిర్ణయాలపైన ఆ దేశం యొక్క భవిష్యత్తు, ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉందని మనం ఇక్కడ తెలుసుకోవాలి.
దేశం యొక్క భవిష్యత్తు దేశం యొక్క నాయకుడి పైన ఆధారపడి ఉన్నది. ఆయన తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉన్నది. అలాగే ఒక కుటుంబం యొక్క భవిష్యత్తు కుటుంబం యొక్క నాయకుడి పైన ఆధారపడి ఉన్నది. కుటుంబ ప్రథమ పౌరుడు తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంది. ఇక్కడ దేశపు రాజుగా దేశ ప్రథమ పౌరుడుగా యెహోషాపాతు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే మనమందరము ఉపవాసం ఉండి ఏం చేద్దాం? అందరూ చెప్పండి, టెల్ మీ. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఒక సమస్య వచ్చింది, ఒక పోరాటం వచ్చింది, అందరం కలిసి మందు తాగి చచ్చిపోతాం. అందరం కలిసి మందు అన్నంలో విషం కలుపుకుందాం. అందరం ఒకేసారి ఏమవుదాం? అందరం ఒకేసారి చనిపోతే ఈ బాధలు పోతాయి, ఈ అప్పులు అడిగేవాళ్ళు ఉండరు, ఈ రుణాలు పోతాయి, ఈ బాధ పోయింది. చచ్చిపోతే నీ ప్రాణం పోయింది అవగా అప్పు మాత్రం చచ్చినోడి జావంగా బతికినోడి మీద పడింది. మీద పడింది. చావు సమస్యకి పరిష్కారం కాదు, దాక్కోవడం సమస్యకి పరిష్కారం కాదు, చాటున ఉండటం సమస్యకి పరిష్కారం కాదు, ఒక చాటేయడం సమస్యకి పరిష్కారం కాదు. దేవుని వాళ్ళ దేశపు రాజుగా యెహోషాపాతు ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి తీర్మానం చేస్తున్నారు. అప్పుడు వారు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు? నేను చదువుతాను 5వ వాక్యం. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడెను. 6వ వాక్యం. మా పితరుల దేవా, జాగ్రత్తగా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు. ఏమైనావు? ఏమని సంబోధించాడు ఆయన? మా పితరుల దేవా యెహోవా, నీవు నాకు మాత్రమే కాదు, నా తండ్రికి, నా తాతకు, నా ముత్తాతకు, నా పితరులకు నీవు దేవుడవు. ఎవరు మన పితరుడు? మన పూర్వీకులు ఎవరు చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. మీ తాత కాదు, మా తాత కాదు, మన పూర్వీకులు ఎవరు చెప్పండి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. ఇంకొంచెం లోపలికి వెళ్ళిన ఆదాము మన పూర్వీకుడు. పితరుడైనటువంటి ఆదాము, ఆది మానవుడైనటువంటి ఆదాము, వాళ్ళు మన పితరుడు. మీ తాత, మా తాత, మన తాతలు మన మధ్య 100, 150, 200 సంవత్సరాలు కలపండి. కానీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఆదాములు వేల సంవత్సరాలకు పూర్వము నుండి ఉన్నటువంటి వారు మన పూర్వీకులు, వారు మన పితరులు. సమస్త మనుషులు, భూమి మీద ఉన్న సమస్త మనుషులు ఆదాము నుండి వచ్చారు. సమస్త మనుషులు అబ్రహాం ద్వారా ఆశీర్వాదం పొందారు. మా పితరుల దేవా యెహోవా అనగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా యెహోవా, నీవు ఆకాశమందున్నవాడవు. ఎక్కడున్నవాడు? నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు. అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదురించి ఎవరికి బలము చాలదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుడికి ఎవరికి చెప్పండి? నిన్నెదిరించుడికి ఎవరికి బలము చాలదు. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుడికి ఎవరికి బలము చాలదు. అంటే మొట్టమొదటిగా యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఔన్నత్యమును ఎరిగిన వాడుగా, దేవుని యొక్క బాహువును ఎరిగిన వాడుగా, దేవుని యొక్క పరాక్రమమును ఎరిగిన వాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క ఔన్నత్యమును ఎరిగిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క బాహుబలమును గ్రహించిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క బలమును ఎరిగి దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో చెప్పండి? ఏ పరిస్థితుల్లో? అన్నీ బాగున్నప్పుడు కాదు, కష్టకాలంలో ఉన్నప్పుడు,
బిక్కుమంటూ భయంతో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవా నీవు బాహుబలము గలవాడవు, నీవు పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదురించడానికి ఎవరికి నీ బలము చాలదు, నిన్ను ఎదురించడానికి ఎవరికి నీ బలము చాలదు. ఇది తెలివి, జ్ఞానము, వివేకము, ఆత్మ కలిగిన వారు చేసేటటువంటి పని. హల్లెలూయా. అమ్మ నుండి ఏదైనా పొందాలి అంటే మొట్టమొదటిగా తెలివైన వాడు చేసే పని ఏమిటంటే అమ్మ యొక్క ఔన్నత్యాన్ని కాసేపు మాట్లాడతాం. అమ్మ నువ్వు చాలా గొప్పదా, మమ్మీ యు ఆర్ వెరీ గ్రేట్, అసలు నువ్వు బిర్యానీ వండితే వండింది మమ్మీ, హోటల్లో రుచి కూడా సరిపోదు, ఎంత అద్భుతంగా వండుతావో బిర్యానీ. కొంచెం నువ్వు చూసే బిర్యానీ నాకు ఎప్పటికీ గుర్తుంది, అనగానే సాలేక చేసిద్దామా, చేసిద్దా అప్పటికప్పుడు మళ్ళీ బిర్యానీ ఇద్దా లేదా, మొదలుపెట్టిద్దా లేదా, సరే తెలివిగా సూక్ష్మంలో మోక్షం అన్నట్టు తెలివిగా పని చేయించుకోవడం, తెలివిగా వర్క్ చేయించుకోవడం. అలాగే యెహోషాపాతు కూడా దేవుని యొక్క ఔన్నత్యమును ఎరిగిన వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క బలమును ఎరిగిన వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యతను ఎరిగిన వాడుగా ఉన్నాడు. నీవు దేవుని శక్తిని ఎరిగి ఉన్నావా? దేవుని యొక్క బలమును ఎరిగి ఉన్నావా? దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఎరిగి ఉన్నావా? కష్టాల్లో ఉన్న, కన్నీళ్లు, కడగండ్లు, రొప్పుల్లో, రోగాల్లో ఉన్న, ఒంటరిగా నీవు ఉన్న, ఒంటరితనంలో ఉన్న, ఒంటరివాడిగా మిగిలిపోయినా, ఒంటరిదానిగా మిగిలిపోయినా దేవుని శక్తిని నీవు ఎరిగి ఉన్నావా? పౌలు గారు చెప్తాడు, నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక, చెప్పండి నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను అంటాడు. పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక. పరిశుద్ధ వాక్యంలో నుండి దేవుని యొక్క వచనమును మీ దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో నుండి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. ఈ శ్రమలు అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక, చెప్పండి, ఈ శ్రమలు అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన వారిని ఎరిగి ఉన్నాను. నేను నమ్మిన వాడు భూమిని, ఆకాశమునందరి సర్వమును చేసినటువంటి వాడు, కొండల్ని, గుట్టల్ని, పర్వతాలు, నదులు, సముద్రము, జలచరాలు, జీవరాశులు, భూమృగాలు, ఆకాశ పక్షులు మరియు నన్ను కూడా చేసినటువంటి ఆ శక్తి సంపన్నుడు. నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక, కష్టాల్లో ఉండి కూడా, రోగంలో ఉండి కూడా, బాధల్లో ఉండి కూడా, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి కూడా, కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందుల్లో ఉండి కూడా నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక, చెప్పండి నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. ఎందుకంటే ఆయన నాకు తెలుసు, నేను ఆయన ఎరుగుదును, ఆయన ఎరిగి ఉన్నాడు. నా కష్టాల నుండి, కన్నీళ్ళు, కడగండ్ల నుండి నన్ను లేవనెత్తగలిగిన వాడు ఆయన. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నా పరిస్థితులను మార్చగలిగిన వాడు ఆయన. యెహోషాపాతు పడుతూ రండి తిరిగి వృత్తాంతంలో 2వ గ్రంథంలోని గండి. యెహోషాపాతు కూడా దేవుని వారులారా దేవుని బలమును ఎరిగిన వాడుగా ఉంటాడు. అలా నీవు మొట్టమొదటిగా దేవుని యొక్క బలమును ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు. నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. నీ తల్లి ఎవరో నీకు తెలియాలి. నీ తండ్రి ఎవరో నీకు తెలియాలి. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, నీ దేవుని బలమేమిటో నీకు తెలిస్తే, ఒకటి కష్టాలలో నీవు కదిలిపోకుండా ధైర్యముగా ఉండగలవు. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే మరొక విశ్వాసము దగ్గరికి, మరొక దేవుడి దగ్గరికి నీవు వెళ్ళలేవు. నిన్ను సృజించిన వాడెవడో, నిన్ను పుట్టించిన వాడెవడో, నీకు గాలి, నీరు, ఆహారం అందిస్తున్న దేవుడెవరో నీవు ఎరిగి ఉంటే మరొక వ్యక్తిని దేవుడుగా కొలవలేవు, మరొక వ్యక్తిని దేవుడు అని నీవు అనలేవు.
అందుకే నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి, నీ దేవుని బలమేమిటో నీకు తెలియాలి, నీ దేవుని శక్తి ఏమిటో నీకు తెలియాలి, నీ దేవుని గొప్పతనం ఏమిటో నీవు ఎరిగి ఉండాలి. యెహోషాపాతు ఆ రీతిగా దేవుని బలమును ఎరిగిన వాడిగా ఉన్నాడు. రండి దేవుని వాక్యం చదువు. 7వ వాక్యం, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. స్తోత్రం చెప్పండి. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. పూర్వీకుడైన పితరుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. పితరుడైనటువంటి అబ్రహాము యొక్క పేరు సంబోధిస్తూ ఉన్నాడు. పితరుడైనటువంటి అబ్రహాముని అబ్రహాముని సిఫారసుగా పెడుతూ ఉన్నాడు. మరి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిలిచిన మా దేవుడవు నీవే. మన యొక్క విజయానికి, మన యొక్క సంక్షేమానికి మాట కాదు, మన యొక్క క్షేమానికి మూలం ఏమిటంటే పితరుల్ని గౌరవించడం. ఏం చేయటం చెప్పండి, ఏం చేయటం? ఎవరిని? పితరుల్ని గౌరవించడం. ఇక్కడ యెహోషాపాతు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు చెప్పండి? అబ్రహామును జ్ఞాపకం చేస్తుంది. నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. పితరుడు అనగానే ఇక చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలన్నీ పెట్టి దాంట్లో బాగా నీటికి పోయి వాళ్ళ ఫోటోలు ముందు ఇస్త్రాలు పెట్టి అలా 3 రోజులు లాస్ట్ ఆదివారం ఆదివారం తెచ్చిన కూర పెట్టబాగా పోయి. అది కాదు నా ఉద్దేశం. పితరులంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా, వారితో మీరు వాగ్దానం చేశారు కదా అని ఆ పితరుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ సంబంధులైన భక్తిపరుడైన పితరుల్ని జ్ఞాపకం చేసుకోండి. దైవజనుడికి దేవుడు ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. దేవా, మా దైవజనుడికి మీరు వాగ్దానం ఇచ్చారు కదా, మా సంఘ కాపురికి మీరు ఇలా వాగ్దానం చేశారు కదా, మా సంఘ కాపురికి మీరు వాక్యం ద్వారా ఇలా మాట్లాడి ఉన్నారు కదా అని ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవటం, మన పితరులైన వారిని జ్ఞాపకం చేసుకోవటం మన విజయానికి మూలమై ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పితరుల్ని చచ్చిపోయినా కాదు చూడవలసింది, వారి ఫోటోకి దండేసి వారి ఫోటో ముందు ఇస్త్రీ పెట్టి అన్ని రకాల వడ్డించడం కాదు చేయవలసింది. వారు బ్రతికొండగా గుక్కెడు నీళ్ళు ఇవ్వటం నీకు పుణ్యం. స్తోత్రం చెప్పండి. వారు ప్రాణాలతో ఉండగా గుక్కెడు ఆహారం పెడతాం, గుక్కెడు అన్నం పెడతాం నీకు దీవెన, నీకు నీ పిల్లలకి క్షేమదాయకమది. నాయనమ్మ పిలిస్తే మరి ఆ వినబడినట్టు ఉన్నట్టు అని చెప్పటం కాదు. నాయనమ్మ పిలవగలిగి ఆమెకు అందుబాటులో ఉన్నట్టు అని చెప్పటం నీకు నీ బిడ్డలకు మూలం. హల్లెలూయా. వినబడినట్లుగా ఉంటారు కొంతమంది. అంటే మాకే తెలివితేటలు ఉంటాయి అనుకుంటారు, మేమే తెలివి కల్లా వాళ్ళం అనుకుంటాం. అసలు మమ్మల్ని మించిన తెలివి ఇంకెవరికే ఉండదు అనుకుంటారు. వినబడినట్లుగా ఉండమని ఇయ్యాలని చెబితే రేపు నీకు కూడా అదే వర్తిస్తుంది. అది కాదు చెప్పవలసింది. నాయనమ్మకు అందుబాటులో ఉండండి, తాతయ్యకి అందుబాటులో ఉండండి, చెంపు గిన్నె అందించండి, కొంచెం మంచిలో క్యాన్ తెచ్చి పెట్టండి. ఒక క్యాన్ తెచ్చుకోలేని ముసలోళ్ళు ఉంటారు. ఒక క్యాన్ తెచ్చి ఎందులో వస్తాయి ముసలోళ్ళకి? 3 రోజులు వస్తాయమ్మా, 2 రోజులు వస్తాయి కదా తేలిగ్గా. క్యాన్ తెస్తే ఎంత సంతోషపడింది ముసలామా, ఎంత సంబరపడిపోయింది. క్యాన్ తెస్తే నాయనమ్మ క్యాన్ తెచ్చినా లంచం అయిపోతుంది. 5 రూపాయలు క్యాన్ దాటాక 5 రూపాయలు క్యాన్, 5 రూపాయలు మళ్ళీ ఎవరికి? ఇది కమిషన్. 5 రూపాయలు పోతే సంతోషం. నా కాలంలో పావులు 10 రూపాయలు సంతోషం.
10 కూడా సరిపోదు, 10, 20 సరిపోదు. కాబట్టి అందుబాటులో ఉండమని చెప్పండి, పరిచర్య చేయమని చెప్పండి, సేవ చేయమని చెప్పండి. అది నీకు, నీ బిడ్డలకి, నీకు వారికి క్షేమదాయకం, నీకు వారికి సుభిక్షమది. ప్రియమైన వారులారా, పితరుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఎవరు? రాజు అయినటువంటి యెహోషాపాతు పితరుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఏమని? వారు అందులో నివాసము చేసిన వాక్యం, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను, నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 8వ వాక్యంలో చెప్తున్నాడు, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము నీ వైపు తిరిగి ప్రార్థన చేసిన యెడల, అయ్యా బాబు అమ్మ, మేము నీ వైపు తిరిగి ప్రార్థన చేసిన యెడల, నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసిన యెడల మా ప్రార్థనలు ఆలకించి మాకు సహాయం చేస్తానని నీవు చెప్పినావు కదా దేవా యెహోవా అని యెహోషాపాతు ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఈ సమయంలో యుద్ధానికి శత్రువులు సన్నద్ధమయ్యారు. యుద్ధ భూమిలోనికి వారు వచ్చారు. ఆల్రెడీ దేశ ప్రజలందరినీ యుద్ధానికి సమకూర్చవలసినటువంటి వాడు, యుద్ధ వ్యూహాలు సైన్యానికి ఇవ్వవలసిన వాడు, యుద్ధ ఆయుధాలు సిద్ధపరచవలసిన వాడు, దేశ పౌరుల్ని, దేశ జనాన్ని, దేశం యొక్క జనాంగమును ఆయన ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధం చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఆయన పూనుకున్నాడు. జనాన్ని ప్రార్థన చేయడానికి మాత్రమే చెప్పలేదు, కానీ ఆయన స్వయంగా దేశ నాయకుడే, పౌరుడే, ప్రథమ పౌరుడే, రాజు అయి ఉన్నటువంటి ఆయన ప్రభు పాదాల చెంత ప్రణమిల్లి మోకరిల్లి ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. ప్రభువా యెహోవా మాకు సహాయం చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. ప్రభువా మాకు సహాయం చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి మాకు సహాయం చేయండి, మా దేశమును కనికరించండి, మా ప్రజలను కనికరించండి, మా పౌరుల్ని జ్ఞాపకం చేసుకోండి అని ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ రీతిగా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఏమండి? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరెవరు వచ్చారండి ఉపవాస ప్రార్థనకు? 13వ వాక్యం. యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడింది. స్తోత్రం చెప్పండి. యూదా వారందరూ కూడా శిశువులతోనూ, అంటే శిశువులు అంటే పాలు తాగే శిశువులు, పాలిచ్చే తల్లులు శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడింది. అంటే వారందరూ ఉపవాస ప్రార్థనకు వచ్చారండి. పాలిచ్చే తల్లులు, పాలు తాగే శిశువులు, మరి గర్భిణీతో ఉన్న గర్భిణీ స్త్రీలు, కడుపులో ఉన్న పిల్లలతో సహా, నిన్ను గర్భిణీలుగా ఉన్నవారు సహా, పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ఆల్ పీపుల్, అన్ని తరగతుల వారు ఉపవాస ప్రార్థనకు వచ్చి వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా, ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకుంటా ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా వారు ప్రార్థన చేసిన జరిగిన
వారు ప్రార్థించిన కారణం చేత గొప్ప విజయాన్ని, గొప్ప జయాన్ని ప్రభు వారికి ఇచ్చినట్లు మనం చదువుతూ ఉన్నాం. అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. వారు ప్రార్థన చేసిన కారణం చేత యుద్ధం చేసే అవసరం లేకుండా, ఏం చేసే పని లేకుండా, యుద్ధం చేసే పని లేకుండా దేవుడు వారికి జయమునిచ్చాడు. దేవుని వాక్యంలో ఒక భక్తుడు చెప్పాడు, మనం పని చేస్తే మనము మాత్రమే పని చేస్తాము, మనము ప్రార్థన చేస్తే మనతో పాటు ప్రభువు పని చేస్తాడు. మనం పని చేస్తే ఎవరు పని చేస్తారు? ఓన్లీ వీఆర్, మనం మాత్రమే పని చేస్తాం. అదే మనము ప్రార్థన చేస్తే మనతో పాటు ప్రభువు పని చేస్తాడు. వారు ప్రార్థన చేసిన దరిమిలా వారు యుద్ధం చేసే అవసరం లేకుండా ప్రభు వారి పక్షంగా ఉండి పనిచేశాడు. ఒక తండ్రి కుమారుడికి చెప్పాడు, కొంచెం దారిలో అడ్డుగా ఉన్న ఒక పెద్ద రాయిని పక్కకు పొర్లించమని చెప్పాడు. ఆ కుమారుడు శత విధాలుగా ప్రయత్నం చేశాడు, అన్ని విధాలుగా ప్రయత్నించాడు. ఆ రాయిని పక్కకు డొర్లించలేకపోయాడు. ఆ తండ్రి అడిగాడు, నీకున్న వనరులన్నీ వాడుకున్నావా? ఆ రాయిని పొర్లించడానికి ప్రక్కకు నీకున్న సోర్సెస్ అన్ని వాడుకున్నావా? నీకున్న ఈవులన్నీ వాడుకున్నావా? అవునానగా నేను వాడుకున్నాను, అన్ని వనరుల్ని వాడుకున్నాను, అయినా నా వల్ల కాలేదు. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, నన్ను వాడుకున్నావా? ఎవరిని? నేను కూడా నీ సోర్సే కదా, నేను కూడా నీ యొక్క ఆస్తినే కదా, నేను కూడా నీకు ఒక ఇన్కమే కదా, నన్ను వాడుకున్నావా? మరి డాడీ నాకు వచ్చి సహాయం చేయండి, నన్ను వచ్చి నాతో మీరు కోఆపరేట్ చేయండి, కోవర్కర్గా నాకు పని చేయండి, నాకు సహాయపడండి ఈ పనిలో అని చెప్పి నువ్వు నన్ను అడిగావా? అప్పుడు పెడతాను, మా అందరిని అడిగాను కానీ మా నాన్నే అడగలేకపోయానే, మా నాన్న అడగలేకపోయానే. ఈ మధ్య కట్టుబడి వారి పరంలో కోటాలు అయ్యి పొరుగు అవసరమైంది. అక్కడ పొరుగు అవసరమైతే నలుగురిని అడిగాము, నలుగురిని అడగాల్సి వచ్చింది. అక్కడ నలుగురి దగ్గర పొరుగు లేదు. కానీ మనం ఏ ఇంట్లో అయితే ఉన్నామో నలుగురిని అడిగిన తర్వాత ఆ ఇంటి ఆయన అడిగాడు, అయ్యా మీ ఇంట్లో పొరుగు ఉందా? నేనేది అన్నాను, నువ్వు నన్ను అడగలేదు కదా, నువ్వు నన్ను నలుగురిని అడగొచ్చావు కదా, ఆ ఇంట్లో పెట్టుకొని నువ్వు నా ఇంట్లో ఉంటా, నేను నీకు ఆశ్రయం ఇస్తే నన్ను అడగకుండా నువ్వు నలుగురిని అడగొచ్చావు కదా నన్ను. అరే నీ దగ్గర ఉన్న సంగతి మాకు తెలియలేదు, పొరపాటు అయిందయ్యా, కొంచెం పొలిగయ్యా, గడ్డ పొలిగయ్యా, అవసరమైంది, కొన్ని గాతాలు లైట్లు కడతాది, కర్రలు బాతాది అని చెప్పి ఆయన అడిగినప్పుడు తీసుకొని ఇచ్చాడు. నిజంగా అడగాలి కదా, ఎవరిని? ప్రభువుని అడగాలి కదా. అలాగున మనం పని చేస్తే మనం మాత్రమే పని చేస్తాము, మనము ప్రార్థన చేస్తే మనతో పాటు ఎవరు పని చేస్తారు? ప్రభు పని చేస్తాడు. ఇక్కడ వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, 22వ వాక్యం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటలుగా పెట్టిన కనుక వారు హతులైరి. స్తోత్రం చెప్పండి. ఎంతో భూమిలో శత్రువులు యుద్ధానికి మన సై అంటూ ఉన్నారు, యుద్ధానికి కాలు దువ్వుతూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉన్నారు, రండి చూసుకుందామంటూ ఉన్నారు, మీలో వీరుడు ధీరుడు శూరుడు ఉంటే రండి పొట్టాడుకుందామంటూ ఉన్నారు. కానీ యెహోషాపాతు యొక్క సైన్యము ప్రశాంతంగా పాటలు పాడుకుంటూ ప్రభువుని ఆరాధిస్తారు. స్తోత్రం చెప్పండి. వారు చక్కగా ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రభువా నీవు గొప్పవాడువు, మహోన్నతుడవు, ప్రేమామూర్తివి, దయగలిగిన వాడు అని వారు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా వారి మీదకి వచ్చిన శత్రువులు వారిని వారే పొడుచుకొని చంపుకున్నట్లుగా ఇక్కడ చదువుకోవాలి. అప్పుడు వారు ప్రశాంతంగా ప్రార్థనా గదిలో ఉపవాస ప్రార్థన ముగించుకొని యుద్ధ భూమిలోకి వచ్చి చూసేలేకే వచ్చిన శత్రువులు చచ్చిపోయి శవాలుగా పడి ఉన్నారు. చచ్చిపోయి ఏమయ్యారు? వారు శవాలుగా పడి ఉన్నారు. ఆ శవాల మీద ఉన్న బంగారమును ఒలుచుకుంటానికి యూదా వారికి 3 రోజులు పట్టింది. ఎన్ని రోజులు? యూదా వారికి చెప్పండి, ఎందులో పెట్టింది? యుద్ధం చేశారా? యుద్ధం చేయలా? యుద్ధం చేయకుండానే వారు ప్రార్థించిన తరిమిలా
ప్రభువుని ఆరాధించిన దరిమిలా ప్రభువే వారికి సహాయం చేశాడు, ప్రభువే వారిని కరుణించాడు, ప్రభువే వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రభువే వారి పక్షంగా యుద్ధం చేశాడు. అలాగే మనం పోరాటాల్లో, సమస్యల్లో, చిక్కుముడుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన పక్షంగా ప్రభువే పనిచేస్తాడు, మన పక్షంగా ప్రభువే యుద్ధం చేస్తాడు, మన పక్షంగా శత్రువులతో, మన విరోధులతో, మన ప్రత్యర్థులతో ప్రభువే మాట్లాడతాడు. దేవుని వారులారా, ఈ సమయంలో మనము చేయవలసినది ఏమిటంటే ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన చేసినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. అలా స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు మీ కరములు ఆకాశము తట్టు చాపి, మీ చేతులు ఆకాశం తట్టు చాపి ప్రార్థన చేసుకోండి. అలా స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడదాం. మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశ సైనికుల కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. మా దేశమును కాపాడండి. మా దేశ పౌరుల్ని మీరు కాపాడండి ప్రభువా. మా దేశ పౌరుల్ని మీరు కాపాడండి నాయనా. యుద్ధ వాతావరణం నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా. ఇరు దేశాలకు క్షేమమునివ్వండి ప్రభువా. చైనాకు కూడా మీరు, పాకిస్తాన్ కూడా మీరు క్షేమమునివ్వండి. భారతదేశానికి మీరు క్షేమమునివ్వండి. ఇండియా పౌరులను మీరు కాపాడండి. ఇండియా ఆర్మీ మరి జవానుల్ని మీరు కాపాడండి. ఆర్మీలో ఉండి పోరాడుతూ ఉన్న సైనికులకు మీరు క్షేమమునివ్వండి. వారి కుటుంబాలను కాపాడండి. వారి కుటుంబాలకు క్షేమమును దయచే ప్రభు అని చెప్పి దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు మీ చేతులు ఆకాశం తట్టు చాపండి. యూదా వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మా దేవా, బలము లేని వారికి సహాయం చేయడం నీకన్నా మాకెవరూ లేరు. చేతులు ఆకాశం తట్టు చాపండి. అయ్యా, మా చేతులు మీ వైపు చాపుతూ ఉన్నాం నాయనా. మా చేతులు మీరు చూడండి అయ్యా. మా హస్తాలను మీరు చూడండి ప్రభువా. మా చేతులను మీరు పట్టుకోండి, కాపాడండి అయ్యా. యుద్ధ పరిస్థితుల నుండి మా ప్రజలను మీరు కాపాడండి నాయనా. యుద్ధ పరిస్థితుల నుండి మా ప్రజలను మీరు కాపాడండి అయ్యా. మా దేశ నాయకులను కాపాడండి అయ్యా. దేశ నాయకులను కాపాడండి అయ్యా. దేశ నాయకులను కాపాడండి అయ్యా. సైనికులను కాపాడండి అయ్యా. ఆర్మీ జవాన్స్ ని మీరు కాపాడండి నాయనా. ఇప్పటికే జవాన్లు ఎంతో మంది చనిపోయారు. ఇప్పటికే సిపాయిలు ఎంతో మంది చనిపోయారు. దేవా, మేము సురక్షితంగా ఉన్నాము. మేము సేఫ్టీ జోన్ లో ఉన్నాము అయ్యా. వారు ఇంత ముందులో పోరాడుతూ ఉన్నారు దేవా. వారి కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. వారి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మీరు కనికరించండి నాయనా. ఇరు దేశాల మధ్య సఖ్యతనివ్వండి. ఇరు దేశాలకు క్షేమమునివ్వండి. ఇరు దేశాల మధ్య సమాధానమునివ్వండి. ఇరు దేశాల మధ్య శాంతిని కల్పించండి అయ్యా. అడగండి, అడగండి, అడగండి. ఆస్కింగ్ టు గాడ్. 2 నిమిషాలు ప్రభువుని అడుగుతాం. అడగండి. ప్రభు సమాధానం ఇచ్చేవాడు. యుద్ధ వాతావరణమును తొలగించేవాడు ఆయన. శాంతి సమాధానం కలుగు చేయవాడు ఆయన. ఆయన సమాధానమునకు కర్తయ్య అయినాడు. యేసు సమాధానమునకు కర్తయ్య అయినాడు. అయ్యా, మీరు మాకు సమాధానం ఇవ్వండి. దేశంలో సమాధానం ఇవ్వండి. ఇరు దేశాలకు శాంతిని ఇవ్వండి. యుద్ధ వాతావరణమును ఆపివేయి ప్రభువా. యుద్ధ వాతావరణమును మీరు నిలువరించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యని అందరం ప్రార్థన చేద్దాం. అడగండి, అడగండి, ప్రభువుని అడగండి. అడగండి, ప్రభువుని అడగండి. ఆస్కింగ్ టు గాడ్. ప్రభువుని అడగండి. ప్రభువా, మీరు సహాయం చేయండి అయ్యా. ప్రభువా, మీరు కరుణించండి అయ్యా. ప్రభువా, మీరు కరుణించండి నాయనా. ప్రభువా, మీరు కరుణించండి అయ్యా. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. ప్రభువా, దయచేసి మీరు కరుణించండి అయ్యా. అడగండి బాబు, అడగండి. ఒకరిని అడగండి అయ్యా. పురుషుని ప్రార్థన చేయండి అయ్యా. విడో తెరవండి అయ్యా. బాబు, విడో తెరవండి. అమ్మా, బాబు, విడో తెరవండి. ప్రార్థన చేద్దాం. మన దేశం బాగుంటే మనం బాగుంటాం. మన దేశ పౌరులు బాగుంటే మనం బాగుంటాం. అడగండి, ప్రభువుని అడగండి.